Behind every technology, there is a concept. Behind every concept, there is an understanding. Welcome back to Tanmay Tech Academy. ఈరోజు మనం స్టాటిక్ అండ్ దిస్ కీవర్డ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ అంటే ఏంటి, ఓకే, స్టాటిక్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం, వాటి యూజెస్ ఏంటి అండ్ టైప్స్ ఏంటి, ఓకే, ఇవన్నీ ఈ వీడియో ఎండ్ లోపల. ఇంకా దిస్ కీవర్డ్ అంటే ఏంటి, దాని యూజెస్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం అండ్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్, ఎందుకు స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేస్తాం? స్టాటిక్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు డిక్లేర్ వన్స్ అండ్ యూజ్డ్ మెనీ టైమ్స్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. స్టాటిక్ అనేది ఒక్కసారి డిక్లేర్ చేస్తాం. స్టాటిక్ ఒక కోడ్లో స్టాటిక్ అనే వర్డ్ యూజ్ చేస్తే మనం ఒకసారి రాస్తాం. బట్ యూస్ఫుల్ ఫర్ మెనీ టైమ్స్ అన్న, ఎప్పుడు కాల్ చేసినామంటే ఫంక్షన్ కాల్స్ చాలా జరుగుతుంటాయి కదా, ఎన్ని కాల్స్ అని చేయండి, అప్పుడు ఆ స్టాటిక్ ఫంక్షన్ అనేది కాల్ అవుతూ ఉంటుంది అనమాట. దానికోసం యూజ్ చేస్తాం స్టాటిక్ అనేది. స్టాటిక్ అనేది ఇన్సైడ్ ఫంక్షన్లో ఉంటుందన్నమాట, ఇది ఫంక్షన్ లోపల ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈ స్టాటిక్ కీవర్డ్ అనేది ఇక్కడ రాయకోకుంటే, నేను స్టాటిక్ కీవర్డ్ రాయకోకుంటే ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, కౌంట్ 0 ఇచ్చి కౌంట్ ప్లస్ ఇచ్చి కౌంట్ చేయమన్నారు. సో ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఫస్ట్ కౌంట్ ఈక్వల్ టు 0, కౌంట్ ప్లస్ అంటే కౌంట్ ఈక్వల్ టు 1, సి అవుట్ కౌంట్ ఈక్వల్ టు 1 అనమాట. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఫంక్షన్ కాల్ అయింది, సో మళ్ళీ కౌంట్ ఈక్వల్ టు 0నే ఉంటుంది, 0 కౌంట్ ప్లస్ అంటే 1, తర్వాత కౌంట్ అంటే ఈక్వల్ టు 1 అనమాట. సో ఇక్కడ అవుట్పుట్ 1 వస్తుంది, S1కి 1 వస్తుంది, S2కి 1 వస్తుంది. అదే స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేస్తే ఫస్ట్ కౌంట్ ఈక్వల్ టు 0 ఉన్నింది, సో కౌంట్ ప్లస్ చేసినప్పుడు కౌంట్ అనేది 1 వస్తుంది. తర్వాత మళ్ళీ ఫంక్షన్ అనేది కాల్ అయినప్పుడు ఇప్పుడు స్టాటిక్ కీవర్డ్లో కౌంట్ అనేది 1 అయింది కాబట్టి 1 స్టోర్ అయి ఉంటుంది, కాబట్టి 1ని మళ్ళీ ప్లస్ చేస్తే 2, కాబట్టి కౌంట్ అనేది 2 అవుతుంది. దీళ్ళ కోసం స్టాటిక్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఈ స్టాటిక్ కీవర్డ్ అనేది ఇన్సైడ్ ఫంక్షన్లో ఉంటుంది అండ్ ఒకసారి క్రియేట్ చేస్తే మళ్ళీ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ అవుతుందో అప్పుడు మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇందులో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఏది స్టాటిక్లో, స్టాటిక్ డేటా మెంబర్ అంటే ఇదే, స్టాటిక్ డేటా మెంబర్ అంటే ఈడ డిక్లేర్ చేస్తాం, స్టాటిక్ ఫంక్షన్ అంటే ఈడ డిక్లేర్ చేస్తాం స్టాటిక్ ఫంక్షన్ని. ఓకే, ఇట్ ఈస్ యాక్సెస్డ్ బై స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్. స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అంటే ఇలా ఉంటుంది. ఎలా యాక్సెసిబిలిటీ చేసుకోవచ్చు అంటే ఇలా యాక్సెసిబిలిటీ చేసుకోవచ్చు స్టాటిక్ ఫంక్షన్ని. ఓకే, స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ అన్నాం కదా, అంటే ఇది క్లాస్ బిలాంగ్స్ టు క్లాస్ అనమాట. క్లాస్ దగ్గర స్టాటిక్ అనేది యూజ్ చేస్తాం, ఆబ్జెక్ట్స్ దగ్గర యూజ్ చేయమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలేజ్ వాంట్స్ టు కౌంట్ టోటల్ స్టూడెంట్స్ అనుకోండి, అప్పుడు స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేస్తాం ఇన్ క్లాస్, ఓకే, నాట్ ఇన్ ఆబ్జెక్ట్స్. ఒక క్వశ్చన్ అడుగుతా, కెన్ వి స్టాటిక్ ఫంక్షన్ యాక్సెస్ నాన్ స్టాటిక్ ఫంక్షన్స్? ఒక స్టాటిక్ ఫంక్షన్ అనేది నాన్ స్టాటిక్ ఫంక్షన్స్ ఆర్ వేరియబుల్స్ని యాక్సెస్ చేస్తుందా అంటే నో, ద ఆన్సర్ ఈస్ నో అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టాటిక్ కౌంట్ 3 అయితే S1 S2 S3కి అప్పుడు కౌంట్ ఈక్వల్ టు 1 2 3 అలా అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద స్టాటిక్ కీవర్డ్. ఓకే, నెక్స్ట్ దిస్ కీవర్డ్. దిస్ కీవర్డ్ ఈస్ రెఫరెన్స్ టు కరెంట్ ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు మనం కరెంట్ ఆబ్జెక్ట్ని తెలియడానికి కోసం దిస్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ అ స్పెషల్ పాయింటర్ దట్ ఈస్ నాన్ స్టాటిక్ మెంబర్ ఫంక్షన్. ఇది నాన్ స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ అనమాట, అంటే స్టాటిక్గా ఉండదు, డైనమిక్. ఇప్పుడు కరెంట్ ఏది ఉందో దానికి షిఫ్ట్ అయ్యి పాయింటర్ దాని యొక్క వాల్యూని ఇస్తుంది అనమాట. అండ్ పాయింట్స్ టు కరెంట్ ఆబ్జెక్ట్స్ దట్ ఈస్ కాలింగ్ ద ఫంక్షన్. ఏ ఫంక్షన్ అయితే కాల్ చేస్తుందో దాని యొక్క దిస్ కీవర్డ్ యూజ్ చేస్తే మనం దాని యొక్క డేటాని, అప్పుడు ఆ దిస్ కీవర్డ్ అనేది ప్రెజెంట్ డేటా ఉండేది ఎగ్జిక్యూట్ చేస్తుంది, అది ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పబ్లిక్ సెట్ ఐడి ఇస్తాం. ఇప్పుడు దిస్ ఐడి కూడా ఐడి, ఒకవేళ దిస్ లేకుంటే మనకి ఎలా వస్తుంది, దిస్ లేకోకుంటే
సారీ. దిస్ లేకుంటే ఐడి ఈక్వల్ టు ఐడి, ఇక్కడ ఐడి, ఓకే, టీడీ కాదు ఐడి, ఐడి ఈక్వల్ టు ఐడి. సో ఇప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఏం ఐడి, ఎందుకంటే ఇక్కడ పారామీటర్లో ఐడి ఉంది, ఇక్కడ నార్మల్ డిక్లరేషన్లో ఐడి ఉంది అనమాట. సో ఏదానికి ఏదనేది ప్రాబ్లం వస్తుంది, అంటే కంపైలర్ గెట్స్ కన్ఫ్యూజ్డ్ అనమాట. బోత్ హ్యావ్ సేమ్ నేమ్, సో మెంబర్ వేరియబుల్ నాట్ అప్డేటెడ్. కాబట్టి మనం దిస్ కీవర్డ్, సో దిస్ కీవర్డ్ యూజ్ చేస్తే అంటే ఈ స్పెసిఫిక్ ఐడి అని తెలుస్తుంది కంపైలర్కి. ఓకే, ఈ స్పెసిఫిక్ ఐడిని మారుస్తున్నావా అని. ఇంట్ ఐడి ఉండే ఐడి అనేది మారుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఐడి ఈక్వల్ టు 101. ఇప్పుడు దిస్ అని ఇస్తే మనకి అప్పుడు ఐడి అనేది 101 అనేది అవుట్పుట్గా వస్తుంది, ఎందుకంటే డిస్ ఐడి కరెంట్ ఐడి నువ్వు ప్రొవైడ్ చేయి అని చెప్తుంది అనమాట. ఇప్పుడు దాని యొక్క డిఫరెన్సెస్ చూద్దాం. స్టాటిక్ వర్సెస్ దిస్. స్టాటిక్ అంటే క్లాస్ రిలేటెడ్, దిస్ అంటే ఆబ్జెక్ట్ రిలేటెడ్. స్టాటిక్ యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయలేం, దిస్ యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఇది స్టాటిక్ కీవర్డ్, ఇది నాన్ స్టాటిక్ మీన్స్ నాన్ స్టాటిక్ ఎలిమెంట్స్ అనేది దిస్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. ఇది షేర్డ్ బై ఆల్ ఆబ్జెక్ట్స్ ని రెఫర్స్ చేస్తుంది. ఇది కరెంట్ ఆబ్జెక్ట్, ఓకే. ఇది వన్ కాపీ ఓన్లీ సెపరేటెడ్, అంటే ఒకసారి మనం స్టాటిక్ కీవర్డ్ని డిక్లేర్ చేస్తే చాలా ఫంక్షన్స్ కాల్స్లో మనకి ఆ స్టాటిక్ కీవర్డ్ అనేది కాల్ అయినప్పుడల్లా మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఈచ్ ఆబ్జెక్ట్కి దిస్ కీవర్డ్ అనేది యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది డైనమిక్ అనమాట. ప్రతిసారి అప్డేట్ వాల్యూ అనేది అప్డేట్ అవుతూ వస్తుంది అనమాట. ఇది మెమరీ సేవ్ చేస్తుంది, ఇది ఆబ్జెక్ట్ అనేది యాక్సెస్ చేస్తుంది. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్టాటిక్ వర్సెస్ దిస్. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టూడ్ దిస్ టాపిక్. If you understood this topic, please do like, share and subscribe to my channel, that is Tanmay Tech Academy. And remember, everything the topic you learn today becomes your strength tomorrow. So keep learning, keep growing. This is Tanmay signing off.